रियासत तेलंगाना में आज एसएससी रिजल्ट जारी किए गए, जिसमें 5,28,239 तलबा ने शिरकत की और 4,97,312 तलबा ने कामयाबी हासिल की। इस साल लड़कियों ने लड़कों पर सबाकत हासिल की। इस मौके पर वेमुला रामाकृष्णा चेयरमैन तेलंगाना स्टूडेंट जैक ने वालिदैन से गुजारिश की है कि वो अपने बच्चों पर इम्तिहान में नाकामी पर सख्ती ना करे। आइए देखते हैं उन्होंने हाईटेक न्यूज़ चैनल से बात करते हुए तफसीलात बताई। हमारे नुमाइंदे संदीप राणा की एक खास रिपोर्ट। 10వ తరగతి పరీక్షలు అనంతరం ఫలితాలు వచ్చాయి. దాంట్లో 95% మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే గతంతో పోల్చుకుంటే 2% పెరిగారు. అంటే రాష్ట్రంలో బాలికల పైచేయి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కొంతమంది విఫలమయ్యారు. విఫలమైన వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు విఫలమైన వాళ్ళ మీద ఒత్తిడి పెంచొద్దు. ఎందుకంటే ఎంతో మంది క్రికెటర్లు కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళందరూ 10th క్లాస్లో ఒకప్పుడు విఫలమైన వాళ్ళే. విఫలమైనంత మాత్రాన తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ విద్యార్థుల మీద పిల్లల మీద ఒత్తిడి పెంచొద్దు. అదేవిధంగా ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 5,700 పాఠశాలలో 100% ఉత్తీర్ణత రావడం సంతోషం. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకొక 2,000 పాఠశాలలు కొత్తగా తెరవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలో చూసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. గురుకుల పాఠశాలలో కూడా ప్రతి విద్యార్థి కూడా తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలు పంపించే బదులు గురుకుల పాఠశాలకు పంపించాలని కూడా ప్రతి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకుని విద్యార్థి దశ నుంచే ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా తీర్చిదిద్దాలి. ఒలింపిక్స్ లో కూడా పెద్ద గోల్డ్ మెడల్స్ వచ్చే విధంగా చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.